హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ సాహిత్యం ఛానల్. ఈ వారం రజా హుస్సేన్ గారి కవిత రుచి గురించి చదువుతున్నాను. రుచి అనేక రకాలు. తిండి రుచి వేరు, అభిరుచి వేరు. ఈ రజా హుస్సేన్ గారు రాసినటువంటి కవితలో రుచి వేరే. ఆ రుచి ఇప్పుడు మనం ఆస్వాదిద్దామా? మీ జీవితంలో రుచి ఉందా? నాకైతే నాలుక పిడచగట్టింది. అస్తమయానికి మాత్రమే అలవాటైన జీవితానికి అర్థమేముంటుంది? సూర్యోదయమే లేకుంటే జీవితంలో వెలుగేది, రసమేది? చీకటి జీవితంలో ఓ భాగమే. జీవితమే చీకటైతే ఇక జీవితానికి అర్థమేముంటుంది? సూర్యోదయం కోసం ఎదురు చూస్తే కదా జీవితానికి చైతన్యపు దారి దొరికేది. ఏ రుచి పచి లేని జీవితము ఓ జీవితమేనా? తెల్లవారే కోడి కూత, పండు వెన్నెల కోయిల కూత, లేలేత చిగుళ్ళు, కమ్మని కవిత్వం, వసంతుడి చెలిమి లేని జీవితం. వసంతుడి చెలిమి లేని జీవితం కూడా ఓ జీవితమేనా? అందుకే నేను జీవితం మొద్దుబారిందని అనుకున్నప్పుడల్లా ఉదయాన్నే లేచి సూర్యోదయం చూస్తా. జీవితం మసకబారిందని అనుకున్నప్పుడల్లా చంద్రుణ్ణి చూస్తా. అంతే, మనసుకు పట్టిన మబ్బులు తొలగిపోతాయి. కొత్తగా అనిపిస్తుంది, జీవన రుచి తెలుస్తుంది. అప్పుడే విత్తనంలో నుంచి మొలకెత్తిన మొక్కలా పునర్జన్మ ఎత్తుతాను. ఇది రజా హుస్సేన్ గారు తన రుచి కవితలో వినిపిస్తున్నారు. మరి ఈ రుచి మీకు రుచిగా అనిపించిందా, అరుచిగా అనిపించిందా? తెలిసినట్లయితే, చెప్పినట్లయితే, నచ్చినట్లయితే మా సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.